ఒక 2 వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆ ప్రకటనతో పాటు చేసిన కామెంట్ ఏంటి అంటే, ఇక నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు, నా వ్యవసాయం నా పొలంలో నా పనులు ఏదో నేను చేసుకుంటాను అన్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ తాజాగా మీడియా ముందుకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండబోతున్నాను, షర్మిల గారి వెంటే నా ప్రయాణం, ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమె అడుగులో నేను రాజకీయంగా అడుగులు వేసుకుంటూ వెళ్తాను అని ఒక ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చేశారు అనే దానితో పాటు మనం ఆ ప్రకటన వెనక లోతుల్లోకి వెళ్తే షర్మిల గారికి తెలియకుండానే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఈ ప్రకటన చేసి ఉంటారా? నో వే. ఆమెకు తెలియకుండా ఆమె వెంట నడుస్తాను అని, ఆమె ఆలోచన ఏదో తెలియకుండా, ఆమె తదుపరి రాజకీయ అడుగులు ఏదో తెలియకుండా ఈ ప్రకటన చేసి ఉంటారా? నో వే. సో నో వే అనేది ఆన్సర్ అయినప్పుడు మరి ఏం జరిగి ఉండొచ్చు అంటే, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద గ్రౌండ్ వర్క్ చేయడం మొదలెట్టారా? అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో ఆమె మాట్లాడుతున్నారా? మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, రంగంలోకి కేవీపీ కొందరు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారు అని. మన అంచనా ఎప్పుడు తప్పు కాదు, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ సోర్స్ జెన్యూన్గా ఉంటేనే మనం ప్రజెంట్ చేస్తాం. ఆ మాట ముమ్మాటికి నిజం. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? అసలు షర్మిల ఎంట్రీ కాకముందే ఆమె వెంట మేము ఉంటాము అని చెప్తున్నారు అంటే, షర్మిలతో సంప్రదింపుల తర్వాతనే ఈ ప్రకటన వచ్చి ఉంటుందిగా. అండ్ మోరోవర్ మరోవైపు ప్యారలల్గా షర్మిల కాంగ్రెస్లోకి వస్తున్నారని, ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని, లేదు ఏఐసీసీలో బాధ్యతలు తీసుకుంటారని రకరకాల చర్చ జరుగుతుందిగా. రాహుల్ గాంధీ గారు కూడా ఏపీ కాంగ్రెస్ నాయకులతో సమావేశం సందర్భంగా షర్మిలకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నాం, కలిసి పనిచేయండి అని చెప్పి స్పష్టమైన కన్క్లూడింగ్ కమెంట్స్ చేశారుగా. అంటే అఫీషియల్గా కాంగ్రెస్లోకి ఎంట్రీ కాకముందే షర్మిల ఇక్కడ కొందరు ఎమ్మెల్యేలను వెంట పెట్టుకొని పోదాం అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో తను కాసింత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? వైసీపీలో ఉన్న అసంతృప్తులనే టార్గెట్ చేస్తూ ఉన్నారా? ప్రతి ప్రశ్నకు సమాధానం అవుననే కనిపిస్తూ ఉంది. ప్రతి ప్రశ్నకు సమాధానం అదే కనిపిస్తుంది. ఆమె ప్రమేయం లేకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడా? నోవే. పైపెచ్చు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు, ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ఏమంటారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాకపోతే దాదాపు సంవత్సరం కిందటే 1-2 సార్లు అంటే తెలంగాణలో పార్టీ పెట్టి, నేను తెలంగాణ కోడలని, నేను తెలంగాణ బిడ్డని, నా ఊపిరి మట్టిలోనే కలిసిపోతుంది, నా జీవితం నా బతికి మట్టిలోనే ఉందని చెప్పి ఇట్లా మట్టి చేతిలోకి పట్టుకొని షర్మిల ఇలా మట్టిని ఎగరేస్తూ ఉన్నప్పుడే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారే వెళ్ళి షర్మిలను మర్యాదపూర్వకంగా అని చెప్పి 2-3 సార్లు వెళ్ళి కలిసి వచ్చారు ఇంతకు ముందే. మరి ఇప్పుడు తను వైసీపీ నుంచి వైసీపీ తనకు టికెట్ కూడా పక్కన పెట్టిన తర్వాత తనను పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు షర్మిల వెంట నడుస్తున్నాను అన్నారంటే ఆమె ప్రమేయం లేకుండా, ఆమె చెప్పకుండా ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండరు. సో షర్మిల కొందరితో ఆల్రెడీ టచ్లోకి వచ్చారు. మరి ఎవరెవరు బయటపడతారో చూద్దాం ఇంకా.